హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ ఫుడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ పూర్ణం బూర్లు ఏ విధంగా తయారు చేసుకోను ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం కుక్కర్ని తీసుకొని దాంట్లో 1 కప్ శనగపప్పు వేసుకుంటాం. 1 కప్ శనగపప్పు వేసుకున్నాక 1 కప్ శనగపప్పుకి 2 కప్స్ వాటర్ అనేది వేసి మూత పెట్టుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచాలి. అలాగే మనం ముందుగా 1 కప్ మినపగుళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి. అలాగే ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో 1.5 కప్ బియ్యం అనేది నానబెట్టుకొని అది కూడా 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి. మనం ముందుగా పెట్టుకున్న శనగపప్పుని 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చాక వాటర్ మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్లో వేసుకొని దాన్ని పప్పు గుత్తితో కానీ గరిటెతో కానీ మనం ఈ విధంగా దాన్ని కొంచెం ప్రెస్ చేస్తూ చేయాలి. తర్వాత ఒక బౌల్ పెట్టుకున్న తర్వాత 2 కప్స్ బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే మనకి అది కరుగుతుంది. కొంచెం అలా కరుగుతూ ఉన్నంత వరకు మన కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చినంత వరకు మనం కలుపుతూ ఉండాలి. మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మనం ముందుగా పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని దీన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం తిప్పుతూ ఉండాలి. అలాగైతే అడుగంటకుండా ఉంటుంది. మనం ఈ విధంగా అలా తిప్పుతూ ఉన్నట్టయితే అడుగంటకుండా ఉంటుంది. ఈ మిశ్రమం దగ్గరికి వచ్చినంత వరకు మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా ఉండాలి అంటే మనం ఈ విధంగా కలిపినట్టయితే మనకి చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నట్టయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలా కలుపుకోవాలి. ఇంకా కొంచెం దగ్గర పడినంత వరకు మనం ఈ విధంగా కలుపుతూ ఉన్నట్టయితే మనకి దగ్గరికి వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత కింద దింపుకోవాలి. దింపుకున్న తర్వాత మనం చల్లారాక చిన్న బాల్స్లా చేసుకోవాలి. బాల్స్ చేసుకున్నాక ఈ విధంగా పెట్టుకోవాలి. మనం మిశ్రాన్ని మొత్తం బాల్స్లో చేసుకొని ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా, ముందుగా నానబెట్టుకున్న మినపగుళ్ళు బియ్యాన్ని కలిపి మిక్సీలో వేసుకొని బ్యాటర్లా చేసుకోవాలి. మనం ఇప్పుడు చూసారు కదా, బియ్యం బాగా నానిన తర్వాత 2 ఒకే దానిలో వేసినట్టయితే మనకి బ్యాటర్ అనేది స్మూత్గా వస్తుంది. తర్వాత ఒక కళాయి పెట్టుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న బాల్స్ని బ్యాటర్లో వేసి ఉంచి ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే ఈ విధంగా వేయాలి. గ్యాస్ అనేది మనకి లో ఫ్లేమ్లో పెట్టుకునేటట్టు చూసుకోవాలి. అలా అయితే పూర్ణం బూలు అనేవి విరగకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. బ్రౌన్గా వచ్చినంత వరకు మనం ఈ విధంగా గరిటెతో తిప్పుతూ మనం ఈ విధంగా బూరెలు అనేవి తిప్పుతూ ఉన్నట్టయితే మనకి బాగా వస్తే పగలకుండా మనకి బూరెలని చూసారు కదా, ఇప్పుడు బ్రౌన్గా అవుతున్నాయి. ఇంకొంచెం బ్రౌన్ అయినట్టయితే మనకి అది బాగా పొంగినట్టు చూసారు కదా, మనకి చాలా నీట్గా వస్తున్నాయి పగలకుండా. చూసారు కదా, కొంచెం రెడ్డిష్ బ్రౌన్లో వచ్చాయి కదా, మనకి ఈ విధంగా వచ్చినట్టయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు పగలకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.